మా సిస్టర్తో వర్క్ చేసేటప్పుడు లైక్ హౌ డిడ్ యూ ఫీల్ లైక్ షీజ్ అంటే ఒక డెబ్యూట్ లాగానే డెబ్యూటెంట్ లాగానే లైక్ కొత్త హీరోయిన్ లాగానే మీకు పరిచయం కదా, ఇంతకుముందు చేసిన సినిమాలు చేసింది. బట్ తెలుసు కదా శంబాలతోని ఇప్పుడు ప్రమోషన్స్లో కనిపిస్తుంది అండ్ కొంచెం ఇది తనకి టర్నింగ్ పాయింట్ కదా. సో మీరు చేసేటప్పుడు తన గురించి ఒక 4 మాటలు. మేము ఫస్ట్ ఫోటోషూట్ చేసాం. ఓకే, ఇదొక్కడే స్టూడియోలో. ఆ రోజే వైబ్ సెట్ అయిపోయింది. వాళ్ళ మదర్ కానీ అందరం వచ్చి సరదాగా మాట్లాడుకొని, మా డాడీకి కూడా తెలుసు తనకి అర్చన కానీ వాళ్ళ మదర్ బెంగళూరు నుంచి. ఓహో. సో అట్ ది సేమ్ టైం నేను ఒక ఎవరో పార్టీలో భూపాల్ పార్టీ ఒకసారి కలిసి హాయ్ నువ్వు వచ్చినట్టున్నావు. సో హౌస్ వార్మింగ్ ఫస్ట్ సో అప్పుడు కలిసాము. ఫోటోషూట్ లోనే అర్థమైపోయింది కొంచెం కంఫర్టబుల్ గా హ్యాపీగా అందరం జాలీగా చేసాం, మంచి వైబ్ సెట్ అయింది. ఫస్ట్ డే షూట్ ఇద్దరం కలిసి ఒక షాట్ చేయాలి. అది ఏంటంటే ఫుల్ సింగిల్ షాట్ ప్లాన్ చేసి దాన్ని వచ్చి రావడం పెద్ద డైలాగ్ అది. మీకు డైలాగ్ పెద్ద డైలాగ్ అది ఫుల్ 1 పేజ్ ప్లాన్ చేసేది. ఆ సీన్ మొత్తం 1 పేజ్ లేదండి, ఇట్ ఇస్ లైక్ 2-3 పేజెస్ ఉన్నాయి. ఇద్దరికి వన్ షాట్ షాట్ లో చేయాలి సింగిల్ లో. అది మేము చేస్తున్నాం, చిన్న కొట్టుకుంటాడు, చిన్న ఎక్స్ప్రెషన్స్ కొట్టుకుంటాడు. సరే ఇలా చాలా ఫస్ట్ డే ఫస్ట్ సీన్ అదే. ఇది సెకండ్ ఫిల్మ్ ఒకటి చేసాడు, దానికి మంచి క్రిటికల్ చేశారు. అది అమెజాన్ లో బాగా పే చేసింది. సో ఆ సినిమా చూసే ప్రొడ్యూసర్స్ కూడా ఈ డైరెక్టర్ తో వెళ్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది చూస్తాను. సో పట్టుకొని అది నథింగ్ ఎక్కువ టేకులు ఏం చేయాలి, 5-6 టేకులు చేసాము. మధ్యలో లైట్ పోవడం అదంతా. సో అప్పుడే సెట్ అయిపోయింది మొత్తం. ఓవరాల్ క్యారెక్టర్స్ లోకి మేము అందరం వెళ్ళిపోయాము. సో అప్పుడే అర్థమైపోయింది ఓకే పర్ఫెక్ట్ అంత స్కూల్. మనకు వన్స్ అది ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఫస్ట్ డే కలిసి వేస్తున్నప్పుడు వరకే ఉంటుంది. డౌట్స్ కానీ చేస్తాం లేదు, డైలాగ్స్ అంటే ఏదేదో చూస్తున్నాం ఏంటి అంటే అట్లేం లేదన్న. దాని గురించి చెప్తూ ఉంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అందుకే. సో ఎందుకంటే నాకు కళ్ళబోతుంది, నేను చూస్తూ ఉన్నా కదా. సో అందుకే అట్లా. సో ఇంకో నాకు ఒకటి చెప్పండి అన్న, ఇద్దరిట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువులో ఒకరు డల్ ఉంటారు, ఒకరేమో క్లెవర్ ఉంటారు. ఇప్పుడు డైలాగ్ విషయానికి వచ్చేసరికి అంత పెద్ద డైలాగ్ ఇచ్చినప్పుడు కొంచెం లైక్ తడబడ్డము, ఎవరు చేసిర్రు, మీరు చేసిర్రా, తను చేసిందా? మేమిద్దరం ఎలా తెలుసా, ఈయన రివర్స్ చేస్తుంటే నేను పక్కకి వెళ్ళి నా లైన్స్ నేను చెప్పుకుంటుంటే ఈయన చేసుకునే వాళ్ళు, నేను రివర్స్ చేస్తుంటే హీ యూస్ టు జాయిన్. అంటే అది ఎలా అయిపోయిందంటే నా లైన్ రివర్స్ చేసుకుంటుంటే హీ యూస్ టు జాయిన్. అదొక బూస్ట్ నాకు. ఓకే తిను చెప్తుంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది కదా క్యారెక్టర్ లో వెళ్ళడానికి. చాలా అసలు అయ్యో చాలా అసలు లైక్ వెరీ చాలా కూల్. సెట్ లో సైలెంట్ ఉంటాడు, he'll pent up all his energy. Action cut మధ్యన ఆయన మొత్తం విశ్వరూపం చూపిస్తాడు. సో ఇట్స్ లైక్ దట్.